నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కుని వెళ్లిపోయారు. స్థానికులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా హైదరాబాద్ సంతోష్ నగరంలో వారిని అరెస్ట్ చేశారు. నిందితులు వెంకటేష్, అతని భార్యగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు అలవాటు పడి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికీ తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మర్రిగూడ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది. ఈ మర్రిగూడకు సంబంధించిన సునీత అనే ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటుంది ఇద్దరికి ఒక స్కూటీ మీద వచ్చి ఆవిడ అడిగారు, ఎక్కడికి పోతున్నాం అంటే వీళ్ళే అడిగారు. మర్రిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము అటే పోతున్నాం, మీరు రమ్మంటే ఆ పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనుకన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తుందో ఆమె న్యాచురల్ కాల్ అని చెప్పగానే బండి ఆపారు. ఆపగానే మూత్రం పోద్దామని ఆమె యూనిట్ నటించింది. ఈ పాప ఏమో లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసు పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైంలో అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేంజ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు చేంజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 3 టీమ్తో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా